శ్రీమాత్రి నమః. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర క్షేత్రం తిరుమల. తిరుమలలో ఎన్నో అద్భుతాలను వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాము. తిరుమలలో ప్రతి సాంప్రదాయం వెనుక ఒక విశేషమైన చరిత్ర ఉంది. ప్రతి ఆచారం వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. అయితే తిరుమలలో వెలిగే దివ్య దీపాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి ఎప్పుడైనా విన్నారా? ఈరోజు మనం తిరుమలలోని దివ్య జ్యోతి మహిమ, దీపారాధన విశిష్టత, దీపారాధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం ఏమిటి అంటే, హిందూ సాంప్రదాయంలో దీపం అనేది కేవలం వెలుగు కాదు, అది ఒక జ్ఞాన జ్యోతి అని అంటారు. దీపం అంటే దైవత్వం, దీపం అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించే పవిత్రమైన శక్తి. మన పురాణాలలో కూడా దేవాలయాల్లో దీపం వెలిగించడం అత్యంత పుణ్యకార్యంగా చెప్పబడింది. తమసోమ జ్యోతిర్గమయ అనే ఉపనిషత్తులు కూడా చెబుతున్నాయి. అంటే చీకటిని వెలుగువైపు నడిపించమని భగవంతుణ్ణి మనం వేడుకోవడం, ప్రార్థించడం. ఒక్కసారి దేవాలయాల్లో దీపం వెలిగించడం వల్ల కొన్ని కోట్ల పుణ్యాన్ని మనం తీసుకోవచ్చు. అయితే తిరుమల క్షేత్ర మహిమ ఏమిటి అంటే, తిరుమల క్షేత్రం గురించి ఎన్నో పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ క్షేత్రం వైకుంఠానికి ప్రతిరూపం. స్వయంగా మహావిష్ణువు కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీనివాసుడిగా వేంచేసిన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర నివాసమే ఈ ప్రదేశం. అందుకే తిరుమలను భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. వారి కోరికలను చెప్పుకుంటూ, కష్టాలు బాధలను స్వామివారికి చెప్పుకుంటూ పాదాల వద్ద ఉంచి ఆశీర్వాదం పొంది తిరిగి సంతోషంగా వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ దివ్య జ్యోతి గురించి భక్తుల విశ్వాసం ఏమిటి అంటే, తిరుమలలో వెలిగే దీపాలకి ప్రత్యేకమైన పవిత్రత ఉందని భక్తులు నమ్ముతారు. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో వెలిగే ప్రతి దీపం భక్తుల ప్రార్థనలకు ప్రతీకగా భావించబడుతుంది. ఒక్క దీపం వెలిగిస్తే మన జీవితంలో ఉన్న అజ్ఞానము, బాధలు తొలగిపోతాయి అనేది మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే తిరుమలకు వెళ్ళిన భక్తులు స్వామివారి సన్నిధిలో దీపం వెలిగించడం ఎంతో పవిత్రంగా చెబుతూ ఉంటారు. అయితే పురాణాలలో దీపమహిమ ఏమిటి అంటే, స్కాంద పురాణం, పద్మ పురాణం వంటి గ్రంథాలలో దీపదానం గొప్ప పుణ్యకార్యంగా వర్ణించబడింది. కోటి జన్మల పాపాలు పోవడానికి ఒక్క దీపారాధన మనకి కోటి జన్మల ఫలితాన్ని, పుణ్య ఫలితాన్ని ఇచ్చి కర్మలన్నీ పోగొడుతుంది అనేది మనకు భక్తి సాహిత్యంలో పేర్కొంటుంది. దీపం వెలిగించిన చోట లక్ష్మీదేవి నివసిస్తుంది అని కూడా విశ్వాసం. అందుకే మన ఇళ్లలో కూడా ఉదయం, సాయంత్రం సంధ్యాదీపారాధన చేయడం, దీపం వెలిగించే సాంప్రదాయం ఇంకా ఇళ్లలో కొనసాగుతూ ఉంది. తులసి కోట దగ్గర దీపారాధన ఉన్న చోట, ఇంట్లో దీపం ఉన్న చోట అసలు నెగటివ్ ఎనర్జీ ఉండదు అని మనకి విశ్వాసం. తిరుమలలో దీపారాధన విశిష్టత ఏమిటి అంటే, ప్రతిరోజు నిత్య పూజలు, అర్చనలు, హారతులు ఎంతో నియమనిష్టలతో నిర్వహించబడతాయి. దీపారాధన కూడా ఈ నిత్య సేవలలో ఒక ముఖ్యమైన భాగం. స్వామివారి సన్నిధిలో వెలిగే జ్యోతి భక్తులకు దైవిక అనుభూతిని కలిగిస్తుంది. ఆ హారతి సమయంలో గోవిందా గోవిందా అనే నామస్మరణ విన్నప్పుడు భక్తుల హృదయాలు భక్తి రసంతో నిండిపోతూ ఉంటాయి. కొందరి జీవితాల్లో చీకటి మాత్రమే ఉంది అని భావిస్తున్నప్పుడు, అలాంటి సమయంలో తిరుమల దివ్యజ్యోతి మనకు ఒక గొప్ప వెలుగులాగా, మన జీవితానికి ఒక గొప్ప పాఠంలాగా కనిపిస్తుంది. ఎంత చీకటి ఉన్నా ఒక చిన్న దీపం దానిని తొలగించగలదు అని మనకి పురాణాలు చెబుతున్నాయి. తిరుమల సన్నిధానంలో వెంకటేశ్వర స్వామిని మనము స్మరిస్తూ భగవంతునిపై విశ్వాసం ఉంచుకొని ఒక్క దీపాన్ని వెలిగించినట్లయితే మన ప్రతి బాధని మనం దూరం చేస్తాడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమ ఎంతటిదో, కలియుగంలో భక్తులను రక్షించడానికి వేంచేసిన దైవం. ఎవరైనా భక్తితో పిలిస్తే వారి ప్రార్థనను ఆలకిస్తాడని కోట్లాది నమ్మకం. అందుకే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించడం వలన మనసుకు ప్రశాంతత కలుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతి శనివారం చేసే సప్త శనివారాల వ్రతంలో కూడా దీపాలదే ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకే తిరుమలలో వెలిగే దివ్యజ్యోతి కేవలం ఒక దీపం కాదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది.
తిరుమలలో ఎప్పుడు అఖండ దీపంగా మనం చూస్తూ ఉన్నాము. ఇదే తిరుమల యొక్క ఆరని దీపం యొక్క రహస్యము. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, ఆపద్బాంధవ గోవింద, కలియుగ రక్షక గోవింద.